ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ 2025కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకుంటే మనకి ఈ యొక్క ఆర్టికల్స్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో, అలాగే ఈనాడు న్యూస్ పేపర్లో, అలాగే సాక్షి న్యూస్ పేపర్లో కూడాను ఈరోజు మెయిన్ ఎడిషన్లోనే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎప్పుడో ఆయన ఎదురు చూస్తున్నటువంటి టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ మనం చెప్పాం కదా, అక్టోబర్ ఎండింగ్లో రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్ నవంబర్లో జరుగుతుంది. మనకి 2026లో మనకి డిఎస్సి అనేది నెక్స్ట్ డిఎస్సి అనేది రిలీజ్ అవుతుందనే విషయం చెప్పాము. అదే ప్రకారంగా మరొక 2 డేస్లో అయితే మనకి ఈ యొక్క టెట్ అనే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో కూడా చెప్పడం జరిగింది. అలాగే టీచర్లకు టెట్ అని ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. 5 ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవారు ఈ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సిందే. అంటే మ్యాక్సిమం వాళ్ళకి 5 ఇయర్స్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఇంకా సర్వీస్ ఉందనుకోండి, వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ బీగా అయితే కంపల్సరీగా అయితే టెట్ పాస్ అవ్వాలండి. 2 ఇయర్స్లో 4 టెట్స్ వస్తాయి కదా, ఇందులో ఒక్కసారి వాళ్ళు పాస్ అయిపోతే సరిపడుతుందండి. ప్రతిసారి కూడా పాస్ అవ్వాల్సిన విషయం అయితే అవసరం లేదు. అంటే ఎవరికి ఇదంటే ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు, బీఏడి కంప్లీట్ చేసి టెట్ నోటిఫికేషన్కి రెడీగా ఉన్నారో వాళ్ళు ఎలాగా రాస్తారు. అలాగే ప్రజెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా ప్రజెంట్ టీచర్స్లో ఉంటారు కదా. మనకి 2011కు ముందర అయితే టెట్ అనేది ఉండేది కాదు. 2011 నుంచి అయితే ఈ టెట్ అనేది రావడం జరిగింది. కాబట్టి అంతకు ముందర సర్వీస్లో ఉన్న ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు టెట్ పాస్ అవ్వాలని సరే మనకి సుప్రీంకోర్టు అనేది మనకి సెప్టెంబర్ 1వ తేదీన మనకి ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రతి స్టేట్కి కూడాను ఈ టెట్ తప్పనిసరి చేసింది. అయితే సుప్రీంకోర్టుని కొందరు వ్యక్తులు అయితే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అయితే దీనికోసం అయితే ప్రజెంట్ అయితే సుప్రీంకోర్టులో ఫిల్ కూడా వేయడం జరిగింది. అయితే అవేవి సక్సెస్ అవ్వు, ఎందుకంటే కంపల్సరీగా అయితే ఒక్కసారి తీర్పు వస్తుంది. అలాగే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అయితే ఎన్సిటిఏ ఉంటుంది కదా మనకి, నేషనల్ కౌన్సిల్, వాళ్ళకి చెప్తే సుప్రీంకోర్టు తీర్పే తుది తీర్పు అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ తీర్పులన్నీ కూడాను మీకు సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రిపేర్ అవ్వాల్సిందే. అలాగే ఈ టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే మరొక 5 ఇయర్స్లో రిటైర్మెంట్ అయిపోతాం అనుకున్న వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి, వాళ్ళకి టెట్ అయితే అవసరం లేదనేసి చెప్తున్నారు. అయితే నెక్స్ట్ మరొక 5 ఇయర్స్లో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తుందనేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మళ్ళీ టెట్ కంపల్సరీగా అయితే వాళ్ళు పాస్ అవ్వాల్సిన విషయమే. వాళ్ళు టెట్ అనేది 150 మార్క్స్ కాబట్టి మ్యాక్సిమం కొద్దిగా కష్టపడితే, సార్లు ఆల్రెడీ మీ వృత్తిలో ఉన్నారు కాబట్టి మీకు అదేమి పెద్ద కష్టమైన పని కాదు, ఈజీగా అయితే ప్రతి ఒక్కరు కూడా పాస్ అయిపోతారు. అయితే కొందరైతే మరొక 5 ఇయర్స్లో రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకి ప్రమోషన్స్ ఏమీ ఉండకుండా వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎందుకు వాళ్ళకి కూడా టెట్ పెట్టండి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు కదా, వాళ్ళకి ఎందుకు మినహాయింపు ఇస్తున్నారు అనేసి అయితే కొందరు రైట్ చేయడం జరిగింది. అయితే దాని గురించి కూడా కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. అలాగే సుప్రీంకోర్టు అమలుకు చర్యలు అనేది సుప్రీంకోర్టు అనేది ఆల్రెడీ అనేది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే త్వరలో అనగా మరొక 2 రోజుల్లో అయితే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైపోతుందండి. రెడీగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా, ఎవరెవరైతే డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు. ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్సిటిఏ వాళ్ళకైతే మినహాయింపు కోరుతూ కొందరైతే సంప్రదించారు ఉపాధ్యాయ సంఘాలు. అయితే వాళ్ళ యొక్క తిరస్కరణ చేశారండి వాళ్ళ దాని గురించి. అయితే సుప్రీంకోర్టునే ఫాలో అవ్వాల్సిందని ఖచ్చితంగా చెప్పడం కూడా జరిగింది. ఎవరంటే ఎన్సిటి, నేషనల్ కౌన్సిల్ టీచర్స్ ఎడ్యుకేషన్స్ అది. నెక్స్ట్ చూసుకుంటే 2 సంవత్సరాలు అయితే టెట్ కంపల్సరీగా అయితే పాస్ అవ్వాలి. అలాగే ప్రమోషన్స్ కావాలంటే తప్పనిసరి అయితే టెట్ రాయాలి. అలాగే 5 ఇయర్స్లో రిటైర్ వాళ్ళకైతే మినహాయింపులు ఉంటాయి అని కూడా చెప్పడం జరిగింది. అలాగే స్పెషల్ టీచర్స్ అర్హతలకు పరిశీలనకు అనేది కమిటీ వేశారండి. స్పెషల్ టీచర్స్ అర్హతల పరిశీలనకు కమిటీ అనేది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖలో కాంట్రాక్ట్ విధానంలో కొందరు పనిచేస్తున్నారు కదా స్పెషల్ టీచర్స్, వాళ్ళ యొక్క వేతనాల శాలరీస్కి చెల్లింపు కోసం అయితే వాళ్ళ యొక్క అర్హతలు అయితే వాళ్ళు పరిశీలించడం జరుగుతుంది. 3 సభ్యులతో ఉన్నటువంటి ఒక కమిటీ అనేది ఉంది, వాళ్ళకైతే చూస్తున్నారు. అలాగే సర్వీస్లో ఉన్న టీచర్స్కు టెట్ రాసే అవకాశం అనే ఆర్టికల్ కూడా ఉంది. ఎందుకంటే సర్వీస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా టెట్ రాయాల్సిన విషయమే. మనకి నవంబర్లో అయితే ఈ టెట్ ఎగ్జామ్ ఉంటుందండి. నవంబర్లో అంటే మనకి నవంబరు లాస్ట్ వీక్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈసారి టెట్ రాయాలంటే కంపల్సరీగా అయితే బీఈడీలో వాళ్ళకైతే 45% అనేది కంపల్సరీ చేశారండి. అయితే మనకి 2025లో అయితే బీఈడీ అనేది చూసుకున్నట్టయితే 40% ఇచ్చారు కదా మినహాయింపు అనేది, ఈసారి మార్చేశారండి. 45%కి అయితే పెంచడం జరిగింది. 5% కంపల్సరీగా అర్హత అయితే అందులో సాధించాలి. 45 అబవ్ ఉంటేనే బీఈడీలను వాళ్ళకనేది వీళ్ళకి టెట్ రాయడానికి ఛాన్సెస్ ఇస్తారు. అలాగే జనవరి మనకి 2026 అంటే నెక్స్ట్ ఇయర్ మనకి జనవరిలోనే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.